నమస్తే రత్నాంజలి కార్యక్రమానికి స్వాగతం. గత 35 సంవత్సరాలుగా జ్యోతిష్య శాస్త్రం, రత్న శాస్త్రం మీద ఆసక్తితో శ్రీ సాయి జ్యోతిష్యాలయాన్ని స్థాపించి కాలక్రమేణా దాన్ని 6JVR గా మార్చి లక్షలాది మంది ప్రజానీకానికి జ్యోతిష్య శాస్త్రం, రత్న శాస్త్రం మీద అవగాహన కల్పిస్తూ వస్తున్నారు మన జమలాపురం లక్ష్మీ గణపతిరావు గారు. అయితే లక్ష్మీ గణపతిరావు గారు ఆస్ట్రాలజిస్ట్, న్యూమరాలజిస్ట్ అండ్ జెమాలజిస్ట్ కూడా. మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఎస్, అది ఎంత నిజమో మా 6JVR భూగోళం చుట్టూ తిరుగుతుంది. ఒక్క ఇండియాలో మాత్రమే కాదు, బ్యాంకాక్, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, శ్రీలంక ఇలా ఎన్నో దేశాల నుంచి సేకరించిన స్వచ్ఛమైన జాతి రత్నాలని సేకరించి మీకోసం ఎల్బీ నగర్లో ఉన్నటువంటి 6JVRలో పొందుపరుస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే 6JVRకి విచ్చేయండి. మీకు కావాల్సినటువంటి స్వచ్ఛమైన జాతి రత్నాలని అతి తక్కువ ప్రైస్లో పొందండి. మరి మా అడ్రస్ 6JVR జమలాపురం వారి రత్నాంజలి, కాకతీయ కాలనీ, రోడ్ నెంబర్ 7B, ఎల్బీ నగర్, హైదరాబాద్. ఫోన్ నెంబర్ 9705257180. నమస్కారం సార్. నమస్కారం సార్, షోల్డర్స్ గురించి అట్లనే స్తనముల మీద పుట్టుమచ్చలు అంటే ఎలా ఉంటుంది అనేది చాలా చక్కగా చెప్పారు. యాక్చువల్లీ చాలామంది అంటున్నారు ఈ విధంగా ఇక్కడ పుట్టుమచ్చ ఉండడం వల్ల ఇలాంటి ప్రవర్తన ఉంటుంది అని మాకు తెలియదు, ఏదో ఇట్లా ప్రవర్తిస్తున్నారు వీళ్ళు ఇంతే అనుకున్నాం, కానీ దానికి రీజన్ మాకు ఇప్పుడే తెలిసింది. సో దాన్ని రెక్టిఫై చేసుకుంటాము అని చెప్పేసి కూడా చాలామంది చెప్పడం చాలా సంతోషంగా అనిపిస్తుంది మాకు. ఇప్పుడు అంటే చెయ్యి దగ్గర నుండి మోచేతి దగ్గర, మణికట్టు మీద, అలానే వేళ్ళల మీద కూడా కొంతమందికి పుట్టుమచ్చలు ఉంటూ ఉంటాయి కదా సార్. సో ఎక్కడ పుట్టుమచ్చ ఉంటే ఎట్లా ఉంటుంది, అలానే ఏ గ్రహానికి చెందిన పుట్టుమచ్చ ఉండాలి? మనం ఫేస్ అయిపోయింది. ఫేస్లో మనం చెప్పుకునేటప్పుడు గతంలో అంటే ఏ ఎపిసోడ్కి ఆ ఎపిసోడే చూసేవాళ్ళు ఉంటారు కాబట్టి మనం ప్రతిసారి చెప్తుంటాం ఏంటంటే ఇలా ఫేస్ మొత్తంలో రౌండ్గా ఇది మన ఫేస్ ఉన్నట్లయితే ఫేస్ మెడ దాకా ఈ భాగంలోనే రాశి చార్ట్లో 12 రాసుల్లో గ్రహాలు ఎలా అయితే ఉంటాయో అధిపతులుగా, అలాగే ఫేస్లో కూడా ఇలా 12 రాసుల చక్రం ఉంటుంది. అదేవిధంగా దాంట్లో ఉన్నటువంటి మచ్చలు కూడా అలాంటి ప్రభావం చూపిస్తాయని చెప్పి చెప్పుకోవడం జరిగింది. ఆ తర్వాత కంఠం గురించి చెప్పాం, ఆ తర్వాత బాహువుల గురించి అంటే భుజముల గురించి చెప్పాం, పైన షోల్డర్స్ ఎలా ఉంటాయనేది. కంఠం అయిపోయింది, భుజములు అయిపోయింది, ఎదభాగం అయిపోయింది, వక్షస్థల భాగం అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం వచ్చేటువంటి టాపిక్ ఏంటంటే ఎప్పుడైతే ఈ భుజములు అంటే ఈ షోల్డర్ ఇక్కడ అయిపోతాయి, షోల్డర్స్ అయిపోతాయో షోల్డర్స్ కింద నుంచి ఈ జబ్బలు అంటాం, మనం జబ్బలు అంటుంటాం కదా. జబ్బలకి ఈ చేతికి ముంజేతి అంటే ఈ చేతికి మధ్యలో మోచేయి అంటుంటాం మనం, కొంతమంది ముంజేయి అని కూడా అంటుంటాం, మోచేయి. సో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ జబ్బలు మీద ఉంటే ఎలా ఉంటుంది ప్రభావం, మోచేతి మీద ఉంటే ఎలా ఉంటుంది, లేదా ఈ చేయి భాగంలో ఉంటే ఎలా ఉంటుంది, ఇక్కడ మణికట్టు అని ఉంటుంది, ఈ మణికట్టు దగ్గర పుట్టుమచ్చ ఉంటే ఎలా ఉంటుంది, వేళ్ల మీద ఇలా పైన వేళ్ల మీద పుట్టుమచ్చ ఉంటే ఎలా ఉంటుంది. ఒకవేళ ఇదే చేతిని ఇలా తిప్పినట్లయితే ఇలా అరిచే ఇలా కనిపిస్తుంది మనకి. ఇలా కనిపించినప్పుడు ఈ బటకన వేలు కింద ఉన్న ఎత్తు భాగాన్ని మనం శుక్రస్థానం అంటాం. అలాగే ఈ శుక్రస్థానానికి ఎదురుగా ఉండేటువంటి ఈ ఎత్తు భాగాన్ని చంద్రస్థానము అంటాం. సో శుక్రస్థానంలో ఉంటే పుట్టుమచ్చ ఏ ఫలితాన్ని ఇస్తుంది, చంద్రస్థానంలో ఉంటే ఏ ఫలితాన్ని ఇస్తుంది. చంద్రస్థానానికి పైన బుధస్థానం అంటారు, అంటే చిటికిన వేలు బుధవేలు అంటారు. అలాగే ఇక్కడ దాని పక్కన ఉన్నటువంటిది రవివేలు అంటుంటారు, అంటే రవి స్థానంలో పుట్టుమచ్చ ఉంటే ఏంటి. రవికి పక్కన శని ఉంటుంది, శనివేలు అన్ని వేళ్ళ కంటే పొడుగ్గా ఉంటుంది అది. శనివేలులో ఎక్కడన్నా పుట్టుమచ్చ ఉంటే ఎలా ఉంటుంది. అలాగే గురుస్థానం అంటే చూపుడు వేలు, ఇండెక్స్ ఫింగర్, ఆ భాగంలో కనుక పుట్టుమచ్చ ఉంటే ఎలా ఉంటుంది. అంటే ఒక చేతిలోనే ఇన్ని భాగాలుగా పుట్టుమచ్చ ఉంటే ఎంత ఉంటుంది. అలాగే ఇప్పుడు ఈ మధ్య భాగం అంటుంటారు, ఈ మధ్య భాగాన్ని మనం ప్రథమ కుజ, మధ్య కుజ, అంచకుజ అంటే కుజుడు ఇక్కడ 3 భాగాలుగా ఉంటాడు. సో ఈ భాగంలో పుట్టుమచ్చ ఉంటే, కుజస్థానంలో పుట్టుమచ్చ ఉంటే ఎలా ఉంటుంది. ఈ శని స్థానానికి ఈ మధ్య కుజకి కింద శుక్రస్థానానికి చంద్రస్థానాన్ని డివైడ్ చేస్తున్నటువంటి మధ్య కాలువ లాంటి భాగం ఉంటుంది. దీంట్లో పైన రాహు ఉంటాడు, కింద కేతు ఉంటాడు. ఇది హస్తంలో ఉన్నటువంటి గ్రహగతులు. అయితే మరి ఒక చెయ్యి మీద పుట్టుమచ్చ అంటే ఎన్ని రకాలుగా చూసుకోవాలి. చేతి మీద పుట్టుమచ్చ ఉంటే
జబ్బ మీద ఉంటేలా, మోచేతి మీద ఉంటేలా, ఈ భాగంలో ఉంటేలా, మణికట్టు మీద ఉంటేలా, వేళ్ల మీద ఉంటేలా, అరిచేతిలో ఉంటుంది. అరిచేతిలో పుట్టుమచ్చ ఉంది, అబ్బా అతను కోటీశ్వరుడు అయితే నేను అరిచేతిలో పుట్టుమచ్చ, నీ అరిచేతిలో ఎక్కడుంది పుట్టుమచ్చ, అది చాలా మెయిన్ ఇంపార్టెంట్గా చూపిస్తుంటుంది. చంద్రస్థానమా శుక్రస్థానమా ఏ గ్రహం దగ్గర పుట్టుమచ్చ ఉందో ఆ గ్రహ ప్రభావం అనేటువంటిది వాళ్ళ మీద బాగా చూపిస్తూ ఉంటుంది అనమాట. అయితే ఇప్పుడు మనం టాపిక్లోకి వచ్చేద్దాం. అంటే ఏది ఎక్కడ ఉంటుందో మనం చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు చాలా మందికి సార్ ఈ కుడి జబ్బ మీద కానీ ఎడమ జబ్బ మీద కానీ, ఎడమ ఆర్ కుడి, ఈ జబ్బల భాగంలో గనక పుట్టుమచ్చలుంటే ఎలా ఉంటుంది అంటే, చాలా అదృష్టవంతులు, పట్టుదల కలిగిన వాళ్ళు, ప్రతి దానికి మొండి పట్టుదల, చావోరేవో చేసి చూద్దాం, ఏమన్నా కానీ చేసి చూద్దాం, ఇలాంటి మెంటాలిటీతోనే ఉంటారు వాళ్ళు. సో పట్టుదల ఎక్కువగా ఉంటుంది, విజయం కూడా సాధిస్తారు. అయితే మగవాళ్ళకి కుడి చేతి మీద ఉంటే విజయం బాగా సాధిస్తారు, ఎడం చేతి మీద ఉంటే ఆ విజయం సాధించడం కోసం విపరీతంగా కష్టపడుతుంటారు. అదే ఆడవాళ్ళకైతేనేమో ఎడం చేతి మీద ఉంటే విజయం సునాయాసంగా అవుతుంది, కుడి చేతి మీద ఉంటేనేమో కొంచెం బాగా వాదించి అసలు మా ఆయన సినిమా తీసుకెళ్ళాడండి, కానీ వారం రోజు నుంచి పిచ్చి దానిలాగా పొద్దున సాయంత్రం సినిమా అంటే ముష్టి ఇవాళ తీసుకెళ్ళాడు సినిమాకి, ఏదో ముందే చూపిస్తే నేను చెడ్డదాన్ని కాను కదా ఆయన దగ్గర, పస్సాలు రోజు ఏడిపిస్తుంది ఇంటికి రంగానే, అది అంతే కదా. లేదో చీర కొన్నాడండి, అస్తమా నా చీర అడిగినప్పుడు కొనాలి కానీ అవసరానికి నెల రోజులు ఏడిపించి ఇప్పుడు ఏ లోకాన్ని ఉన్నాడో తెచ్చి ఇప్పుడు నా ముఖాన్ని పడేశాడు చీర అంటుంటాడు. అంటే మొత్తం సాధించుకోవాలి, అంటే సాధిస్తుంది అక్కడ. ఎన్ని నెలలు వెంబడబడ్డారు, ఆ ముగ్గురు తేటలేదని బాధపట్టలేదు, తెచ్చాడు సాధించాడు మొత్తం. కానీ ఏంటంటే లేట్ అవుతుంది. ఆడవాళ్ళకి చేతుల మీద పుట్టుమచ్చ ఉంటే కార్యసిద్ధి కోసం శ్రమించాల్సి వస్తుంది. ఎప్పుడు కుడి చేతి మీద ఉంటే, ఎడం చేతి మీద ఉంటే సునాయాసంగా, ఓకే. ఇప్పుడు అసే మనం షాపింగ్కి వెళ్ళొద్దాం దావే, నేను నీకు చాలా నుంచి చూద్దాం అనుకున్నా, చేరకో బా నేనే అడుగుదాం అనుకున్నానంటే నా మూడు బంగారు కొండ అసలు నా మనసులో ఉన్నది తెలుసుకున్నాడు అంటే సునాయాసంగా అయిపోతుంది కదా. సో నేనే అనుకున్నాను, ఏమంటే వస్తే ఊరికే వండకాయ హోటల్ పోయి తిందంటే, అబ్బా నేను 3 రోజుల నుంచి వండుతుంటే ఎప్పుడంటారా ఈ మాట అని ఎదురు చూస్తున్నాను, పదండి వెళ్దాం ఇవాళ హాయిగా ఈ పూట వెళ్దాం అంటే కోరికలు అంత సునాయాసంగా తీరుతాయి. ఆడవాళ్ళకి కనుక ఎడమ భుజం మీద పొరిగా పుట్టుమచ్చలు ఉంటే కోరికలు సునాయాసంగా తీరుతాయి. ఎడమ వైపు కుడివైపు ఉంటే మొగుడితో పోరాడి పిల్లలతో పోరాడితే కానీ, పిల్లలకు ఒక పని చెప్పినా ఒరే తేరా వెళ్ళరా మీ నాన్న పట్టించుకో, నువ్వన్నా పోరా అని 10 రోజుల తర్వాత అంటే అప్పుడు చేసి వస్తాడు పోయి, అర్థమలేదు. సో అలా పోరాడుతూ ఉండాల్సి వస్తుంది. ప్రతి విషయానికి పోరాట ధోరణిలో సాధిస్తారు, మొత్తానికి సాధించకపోవడం అయితే మాత్రం ఉండదు. అయితే ఇన్నిసార్లు చెప్పినా 2 సార్లు చెప్పాను వాడు వెళ్ళలేదు కాబట్టి అని వీళ్ళు విరమించుకుంటున్నారు, అక్కడ సమస్య లేదు. అంటే నెలైనా 2 నెలలైనా సాధించే వరకు పోరాడుతున్నారా, అదనమాట ఇక్కడ. అంటే పోరాడి విజయాన్ని సాధిస్తారు, లేట్ అవుతున్నా భరిస్తారు, ఓపికస్తులు, కార్యసిద్ధి అయితే సాధిస్తారు. కానీ వచ్చే కార్యం సక్సెస్ అయ్యే సమయానికి కొంచెం విరక్తితో ఉంటారు, ఎప్పుడో ఎంబడబడితే ఇప్పుడు వచ్చింది ఫోన్లేండి ఏదో అంటుంటారు, అయిందని ఆనందం ఉండదు. అదే అడగ బా నా కూడా బంగారు కొండ ఎంబడే అంటారని అంటారు, అదేనమాట. అంటే ఎడమ వైపు ఉంటే ఆడవాళ్ళకి అంత బాగుంటుంది, కుడివైపు ఉంటే కష్టపడాలి. అలాగే సేమ్ మగాళ్ళకి కుడివైపు ఉంటే భార్య కానీ పిల్లలు కానీ అనుకూలంగా ఉంటారు, చెప్పిన మాట వెంటనే వింటారు, పై ఆఫీసర్స్ మెప్పు కూడా చాలా చక్కగా పొందుతారు. సార్ ట్రాన్స్ఫర్ సార్ 100 సార్లు అడగకుండా ఒకసారి అడగగానే టక్కని ట్రాన్స్ఫర్ చేస్తారు. అదే ఓసారి అయితే అదే ఎడమ వైపు ఉందనుకో వాడు ఆఫీసర్ అంతా బాధ పెట్టి ఇస్తాడు అనమాట. బా అలాగనమాట. అయితే ఈ విధంగా ప్రతిదీ సాధిస్తారు కానీ ప్రయాసం అనేది ఆ తేడా చెప్పాను. ఇకపోతే ముంజేయి మోచేతి మీద ఉంటే ఏంటి, ముక్కు మీద ఉంటే ఎంత కోపమో మోచేతి మీద ఉంటే అంత కోపం. మోచేయి మీద కనుక పుట్టుమచ్చ ఉంటే అందమైన పార్ట్నర్ వస్తాడు, అంటే ఆడవాళ్ళకి అందమైన మొగుడు వస్తాడు, మగాళ్ళకి అందమైన భార్య వస్తుంది. అంటే పార్ట్నర్లు అందమైన వాళ్ళు వస్తారు, కానీ కోపం ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఏం చెప్పారు, ఇప్పుడు నేను ఏం చేశానని నా మీద అలా కసురుకుంటావు, బా సరసం లేదు ఏం లేదు అన్నట్టు ఉంటుంది. అంటే చిన్నదానికి చికాకు పడిపోవడం అనమాట కదా. ఇప్పుడు కొంతమంది మనం మామూలుగా వాళ్ళు ఏదో వండుతుంటే చేస్తుంటే మగాడు వెళ్ళి చిన్న ఈ నడుము మర్తని ఇలా పట్టుకున్నాడు అనుకో, కొంతమంది మురిసిపోయే ఊరుకోండి చిలిపి మీరన్నీ వెధవేషాలు అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. మోచేత్తో కొట్టే బుద్ధి లేదు, ఎప్పుడు ఎడ్డోడికి ఎరిలా ఎప్పుడు ఇదే పని, నాకు అసలు మూడే బాగాలేదు అనవసరంగా ఇదబట్టాను మూడ్ ఆఫ్ చేసేస్తుంది ఒకసారి. కొంతమంది అట్లా చేసేవాళ్ళు ఉంటారు కదా. అంటే వాళ్ళకి అంటే ఏం చేసినా కోపం అనేది వాళ్ళు సరసంగా తీసుకోరు, సక్మని అనేస్తారనమాట. అంటే వీళ్ళకి మోచేతుల మీద ఉంటే పార్ట్నర్లు మంచి వాళ్ళు దొరుకుతారు, అందమైన వాళ్ళు దొరుకుతారు, కానీ సరస సంలాపాలు అనేది కొంచెం తక్కువ అనుకోవచ్చు, కోపం ఎక్కువ. పోనీ ఇంట్లో పార్ట్నర్ గురించే చెప్తున్నారండి సార్, మరి వీధిలో వాళ్ళ గురించి. ఇప్పుడు చేతుల మీద నేను ఆఫీసర్లు ఎలాగ ట్రాన్స్ఫర్ అలా ఆఫీసర్స్తో కూడా అంటారనమాట. వాళ్ళు ఏదైనా సరదాగా మజాక్ ఆడతారు, వీడికి అవసరం వచ్చినప్పుడు ఎదుటోని మజాక్ ఆడతాడు, వాడు మజాక్ ఆడేసరికి వీడు రెచ్చిపోతాడు అనమాట. అదే మోక చేతుల మీద ఉంటే వీళ్ళు ఎదుటోళ్ళతో కామెడీ చేస్తారు మంచిగా సరదాగా.
కానీ వాళ్ళు అన్నప్పుడు జీర్ణించుకోవాలి కదా మరి కదా, అంటే అలా జీర్ణించుకోరు. అందుకొంచెం ఆవేశం ఎక్కువ, కొంచెం తిక్క వేషాలు వేస్తుంటారు, కానీ ఫలితాలు మాత్రం శుభప్రదంగానే ఉంటాయి. కాకపోతే ఇది మగవాళ్ళు కనుక కుడివైపు ఉంటే ఇప్పుడు నేను చెప్పినట్టే జరుగుతుంది. ఎడమవైపు ఉంటే ఈ కోపం ఇంకా పీక్ స్టేజ్కి వెళ్ళడం, 10 మందితో కొట్లాడుకోవడం, నిందలు పడడం జరుగుతూ ఉంటుంది. తరువాత ఈ పార్ట్నర్లు కూడా అనుకుంటారు, పిల్లలతో కొట్లాడి దూరం పెడుతుంటే వేరే వాళ్ళ స్నేహితులు అనుకుంటుంటారు అన్నమాట, అరే ఆడికి పిచ్చనా కొడుకు కావచ్చు, వీడు ఎంత కోతి ముక్కలా ఉన్నాడు, ఆడికి ఎంత చక్కగా అమ్మాయి దొరికితే దాన్ని ఏడిపించుకు తింటారు అని. నేనేమో ఎంత ప్రేమిస్తుంటే నా పిల్లమ్మ దరిద్రంగా పాడవుతుంది, ఆయన ప్రేమిస్తున్నా, ఇలాంటి పిల్లం వస్తే అసలు నెత్తిన పెట్టుకుంది నేను అని ఎదుటోడికి అనిపిస్తుంటుంది. సో అలా వాళ్ళకి ఏంటంటే ఉన్నా కూడా ఆ తిక్క వేషాలతో అలా బ్యాడ్ నేమ్ తెచ్చేసుకుంటుంటారు. అదే సేమ్ థింగ్ ఆడవాళ్ళకి. ఎడమవైపు ఉన్నట్లయితే వాళ్ళు తిక్కో కోపం ఏదో ప్రదర్శించినా కూడా లైఫ్ హ్యాపీగానే ఉంటుంది. అదే కుడివైపు ఉంటే మాత్రం ఆ తిక్క పీక్ స్టేజ్లోకి వెళ్ళడం, తీసి పారేయడం, ఇలా చేయడం వల్ల అసలు నా స్నేహితుల దగ్గర నా పిల్లల్లా ఉండకుండా నన్ను తీసి పారేస్తుందిరా, అసలు ఇది వేస్ట్ ఫెలో అని వాడు ఫీల్ అయిపోతుంటారు పాపం. అలాగా జరుగుతూ ఉంటుంది. కానీ మిగతావన్నీ చాలా బ్రహ్మాండం. పార్ట్నర్స్ అందంగా ఉంటారు, లైఫ్ బాగుంటుంది, ఆఫీస్లో స్టాఫ్ కూడా బాగుంటారు, మంచి ఫ్రెండ్షిప్ చేస్తారు. అంత కొంతమంది కాలేజీలో చదివేటప్పుడు ఒకటి బ్యాచ్ అందంగా ఉంటారు, అదేంటో తెలియదు. ఒకటి బ్యాచ్ దరిద్రంగా ఉంటే వాళ్ళు ఎందుకు గ్యాంగ్ అంతా దరిద్రంగానే ఉంటారు ఆ బ్యాచ్. అదే అట్లాగే ఒక బ్యాచ్ బయటికి వెళ్తుంటే అందరు ఆఫీసర్స్ క్యాడర్స్లో సెటిల్ అవుతారు. ఒక్కొక్కరు వెళ్తే అందరూ ఒకటి కిరాణా కొట్టు పెట్టాడు, బయట వ్యాపారం పెట్టాడు, ఈ టైప్లో చెదిరిపోతుంది. ఒక బ్యాచ్ అనేది ఒక ఇది ఉంటుంది. అట్లా వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఈ మోచేతి మీద ఇలా పుట్టుమచ్చినటువంటి వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఎక్కడున్నా కూడా ఆ టైపు అందగాళ్ళు మంచి సర్కిల్లోనే పడతారు. నేనేమో చెప్పాను, పార్ట్నరే కాదు, వాళ్ళ బ్యాచ్ కూడా మంచి ఫ్రెండ్స్ కూడా అందమైన వాళ్ళు, మంచి డబ్బు ఉన్న వాళ్ళు, స్తోమత ఉన్న వాళ్ళు, వీళ్ళకి తగ్గ వాళ్ళే పడతారు. అయినా ఎడ్డి కోపం వల్ల కొంచెం దూరం చేసుకుంటూ ఉండడం జరుగుతుంది. అదొక్కటే, ఆ కోపాన్ని తగ్గించుకుంటే వాళ్ళు మించినటువంటి మంచి అదృష్టవంతులు ఇంకోటి. తర్వాత వీళ్ళు ఈ చేతుల మీద, ఈ మోచేతుల మీద కానీ ఈ జబ్బల మీద కానీ ఉన్న వాళ్ళకి కరల మీద మోజు ఉంటుంది. పాత సినిమా పాటలు వినడం, పాత సినిమాలు చూడడం, లేకపోతే బొమ్మలు గీయడం, లేకపోతే పిల్లలకి ట్యూషన్ చెప్తే పిల్లలకి వేరే మ్యాథ్స్ అవి చెప్పరు, కానీ పిల్లలకి ఆల్బమ్ ఏదో అతికించాలి, బొమ్మలు అతికించాలి, క్రాఫ్ట్ తయారు చేయాలి అంటే మాత్రం పేరెంట్ దగ్గరుండి ఇక్కడ నేను చేసేస్తారా, మ్యాథ్స్ అంతా మీ అమ్మ చేస్తే ఇది మాత్రం నేను చేసేస్తాను, బొమ్మలు అతికిచ్చి కొంచెం ఇంట్రెస్ట్గా చేసి చూపిస్తుంటారు తండ్రి. ఒక తల్లికుంటే తల్లి అలా చేసి పెడుతుంటుంది. అర్థం లేదా? ఆ కత్తిరించడాలు, బొమ్మలు అతికించడాలు, అవంతా చక్కగా బొమ్మలు తయారు చేసి ఇవ్వడాలు, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటుంటారు అన్నమాట వాళ్ళు. అంటే వాళ్ళకి కళల మీద ఆసక్తి ఎక్కువ, పక్క వాళ్ళు ఏదైనా చేసినా వాళ్ళకి హెల్ప్ చేద్దామనే ఆసక్తి ఎక్కువ, ఇలాంటివి చాలా రకాలుగా ఉంటుంటారు అనమాట. సో ఇది మెయిన్ థింగ్. చేతుల మీద ఉంటే కళల మీద మోజు ఉంటుంది, పక్క వాళ్ళు కూడా హెల్ప్ చేస్తుంటారు. సో అదృష్టవంతులు, కార్యదక్షపరులు, అనుకున్న సాధించదాకా నిద్రపోరు. కాకపోతే ఆడవాళ్ళకి ఎడమ వైపు ఉండాలి, మగవాళ్ళకి కుడి వైపు ఉండాలి, రివర్స్ ఉంటే రివర్స్ ఫలితాలు జరుగుతూ ఉంటుంటాయని చెప్పి చూపిస్తూ ఉంది. ఇకపోతే నెక్స్ట్ వేళ్ల మీద ఉన్న వాళ్ళు చాలా మంచి, అంటే వాళ్ళు ఆర్టిస్టులు, పెయింట్లు వేసే వాళ్ళలో చాలా నెంబర్ 1 చిత్రకళ. ఇప్పుడు కూర్చోబెట్టి ఒక బొమ్మ తీసేస్తుంటారు వాళ్ళకి. ఖచ్చితంగా ఇప్పుడు మనం ఎగ్జిబిషన్స్, పార్కులలోకి వెళ్తే కూర్చోబెట్టి 1 నిమిషంలో ఆర్ట్ దించి ఇచ్చేస్తారు. అలా పెన్సిల్తో బొమ్మల ఆర్ట్లు. అయితే వాళ్ళ వేళ్ళు ఖచ్చితంగా 10 వేళ్లలో వేళ్ల మీద పుట్టుమచ్చ ఉంటుంది. ఉండకపోతే అట్లా ఆర్ట్ దించలేరు వాళ్ళు. ఖచ్చితంగా అలాంటి ఉన్నవాళ్ళే ఉంటారన్నమాట. మీరు నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఎవరైనా బొమ్మలు దించేవాళ్ళు చూస్తే వాళ్ళ వేళ్ళు మీరు అబ్జర్వ్ చేసి అడిగి ఖచ్చితంగా వాళ్ళకి అది ఉంటుంది అనమాట. అట్లాగే ఈవెన్ గోరింటాకు పెట్టించుకుంటుంటారు కొంతమంది ఆడవాళ్ళు. కొంతమంది మామూలుగా పెడతారు, ఒక్కొక్క అమ్మాయితో అమ్మాయితో పెట్టించుకోవాలి, మస్తు చేస్తుంది డిజైన్స్ అంటుంటారు. అంటే డిజైన్స్ని ఎక్కువ క్రియేట్ చేసి ఎదుటి వాళ్ళ మన్ననలు పొందగలిగే వాళ్ళు గోరింటాకు వేసే అమ్మాయిలు కూడా వాళ్ళ వేళకు కూడా ఏదో ఒక చోట చిన్నగా పుట్టుమచ్చ కంపల్సరీ ఉంటుంది. ఉన్న వాళ్ళకి అలాంటి కళలు అలాంటివి చాలా బాగా సక్సెస్ అవుతుంటాయని చెప్పి చెప్తారు. ఇకపోతే నెక్స్ట్ చేతిని మనం ఇటు తిప్పేస్తే అరిచేయి. శుక్రస్థానం అంటే శృంగార స్థానము. ఒక మనిషి యొక్క సెక్సువల్ లైఫ్ ఎలా ఉంటుంది అంటే 4 గోడల జీవితం ఎలా ఉంటుందని చూపిస్తుంది. ఇక్కడ కనుక పుట్టుమచ్చ వాళ్ళకి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆడవాళ్ళకైతే వాళ్ళ మానం మీద కానీ, మగవాళ్ళకైతే వాళ్ళ పురుషాంగం మీద కానీ కంపల్సరీ పుట్టుమచ్చ ఉంటుంది. ఇక్కడ ఉంది అంటే అక్కడ ఉంటుందని అర్థం. ఇది కంపల్సరీ. A² + B² 2AB 3AB కాదు, ఈ శాస్త్రం అంత కరెక్ట్ అని చూపిస్తుంటుంది. ఇకపోతే నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ కనుక పుట్టుమచ్చ ఉన్నట్లయితే అది నల్లగా ఉండకూడదు, ఉన్నట్లయితే కొంచెం
సుఖ రోగాలు రావడం, కొంచెం హెల్త్ పాడవుతుండడం, ఏదో ఒక ప్రాబ్లంతో బాధపడుతుండడం, ఆడవాళ్ళతో ఓవర్ వైట్నెస్ అనో, డిశ్చార్జ్ అనో, ప్రాబ్లమ్ అనో, కలుస్తున్నప్పుడు నాకు బర్నింగ్ వస్తుందనో, లేకపోతే ట్యూబులు మోసిపోయి మెన్సెస్ ఎందుకు రావట్లేదు సరిగ్గానో, ఇర్రెగ్యులర్స్ అనో, కొంచెం గైనికల్గా. అదే మగవాళ్ళకైతే ఎర్లీ డిశ్చార్జ్ అనో, లేదా స్కిన్ ప్రాబ్లమ్ వస్తుందనో, లేదా యూరిన్లో స్టోన్ ఫక్కందని దానికి ఏదైనా ఆపరేషన్ చేయించుకోవడం, సంథింగ్ ఇలాంటి ప్రాబ్లమ్స్, అంటే జననేంద్రియాలకి చిన్న చిన్న చికిత్సలు అలాంటివి ఏదైనా అవసరం కావచ్చు. అదే ఇది నల్లటి డార్క్ చుక్క ఉంటాయి. అదే కొంచెం తేనె రంగులో, గోధుమ రంగులో ఉంటే మంచి శృంగార పురుషులు, కళాకారులు, ఆనందించేవాళ్ళు, దానికి రివర్స్ ఫలితాలతో శుభ ఫలితాలు పొందుతుంటారు. నెక్స్ట్ దాని ఆపోజిట్ చంద్రుడు వైపు మచ్చ. చంద్రుడు అంటేనే 15 రోజులు పాజిటివ్, 15 రోజులు నెగిటివ్ కలిగించేటువంటి వ్యక్తి. చంద్రుడు మనకారకుడు. సో ఎప్పుడు మనసులో 10 రోజులు పాజిటివ్గా ఆలోచిస్తుంటారు, 10 రోజులు నెగిటివ్గా ఆలోచిస్తుంటారు. ఏమిటోనంటే నా జీవితం అంతా నాశనం అయిపోయినట్టు అయింది, అంత కష్టాలే జీవితం అంతా అంటుంటారు. ఓసారి ఏమో అది విని నువ్వు వెళ్తావు, ఈ రోజు అన్నా నా మాట నువ్వు విని వెళ్తావు. తెల్లారి వచ్చినప్పుడు ఏమిటంటే మీ జీవితం అంతా ఇలా అయిపోయిందని అనడానికి వచ్చా, నాకేమైంది, నా జీవితం బ్రహ్మాండం ఉందని. అంటే మరి 15 రోజులకి నా మైండ్ పాజిటివ్గా మారిపోయింది. అర్థంగా లేదా? అయితే ఇదేంటి ఇలా అన్నాడు, ఇంతకుముందుకి అన్నాడు కదా, దీనిగా నేనేదో వాడేదో గొప్ప కోసం నేను మళ్ళీ అంటే ఇదేంటి ఇలా అన్నాడు. అంటే వాళ్ళు మన మెంటాలిటీస్ వాళ్ళ ఆలోచన సరళి తరచుగా మారిపోతూ ఉంటుంటారు అనమాట. సో దానివల్ల కొంచెం బాధపడుతుంటారు. కొంచెం ఉదర సంబంధమైన బాధలు వస్తాయి, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్, అల్సర్స్, లేకపోతే లూజ్ మోషన్స్, అంటే ఇట్లా స్టమక్ సంబంధించిన అప్సెట్స్ కొంత జరగడానికి. శుక్రస్థానం ఉంటే మర్మాంగాలు, ఇక్కడ ఉంటే గర్భం, దీనికి సంబంధించిన దోషాలు ఉంటుంటాయని చూపిస్తాను. రాహుకేతువుల మధ్యలో కనుక పుట్టుమచ్చ ఉన్నట్లయితే జైలు శిక్షలు, నేరాలు, ఏదో ఒక ఎలిగేషన్స్ పడి దాని నుంచి బయటపడడానికి వాళ్ళు చాలా రకాలుగా బాధలు పడుతూ ఉండాల్సిన పరిస్థితులు వస్తుంటాయి. తర్వాత ఇది రాహుకేతులో ఉంటాయి. అదే కనుక చిటికిన వేలు మీద ఇక్కడ పుట్టుమచ్చ ఉన్నట్లయితే మంచి ప్రముఖ వ్యాపారవేత్త, సన్మానించబడే స్టేజ్కి వెళ్తాడు. అదే రవి వేపుగా ఉన్నట్టయితే మంచి రాజకీయ చతురుడు, తెలివితేటలు కలిగిన వాడే ఉంటాడు. అదే మధ్యవేలు మీద కనుక పుట్టుమచ్చ ఉంటే స్పిరిచువాలిటీకి, అంటే బాగా ఆధ్యాత్మికంగా బాగా ఎదుగుతాడు విపరీతంగా. స్పిరిచువల్ వాళ్ళు పూజలు గీజలు చేస్తే తొందరగా ఫలిస్తాయి. చూపుడు వేలికి పరిమితే అధికార హోదాలు ఉంటాడు. చిన్న క్లర్క్ ఉద్యోగం చేయడం ఐఏఎస్ దాకా, ఐపీఎస్ దాకా వెళ్ళిపోతాడు. అంటే ప్రమోషన్స్ మీదన్నా వాడికి ఐఏఎస్ ర్యాంక్ వచ్చేస్తూ ఉంటుంది. అలాంటి మంచి గొప్ప యోగవంతమైన జీవితాన్ని గడుపుతుంటాడు. సో చేతిలో ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క పుట్టుమచ్చ ఒక్కొక్క స్థానాన్ని ఒక్కొక్క రిజల్ట్స్ని ఇస్తుంది. ఇది టోటల్గా చేతుల మీద ఉన్నటువంటి పుట్టుమచ్చల యొక్క ఫలితాలు ఈ విధంగా ఉంటాయి అని చెప్పి. అయితే ఈ ఫలితాలు, ఈ పుట్టుమచ్చల ఫలితాలు అరిచేతిలో ఉన్నది కూడా ఇప్పుడు నేను చెప్పిన ఫలితాలన్నీ మగవాళ్ళకి కుడి చేతిలో ఉంటాయి, ఆడవాళ్ళకి ఎడం చేతిలో ఉంటాయి. అదే కనుక వాళ్ళ కుడి చేతిలో ఉంటే ఆ ఫలితాలు రివర్స్ ఫలితాలు. చక్కటి అదృష్ట రత్నాన్ని ధరించి మీ జీవితాన్ని మార్చుకోవచ్చుగా అని సలహా ఇచ్చేది స్నేహితులు. కానీ అదే అదృష్ట రత్నాన్ని 6 జేవిఆర్ జమలాపురంలో మాత్రమే కొనుగోలు చేసి ధరించచ్చుగా అని సలహా ఇచ్చేది శ్రేయోభిలాషులు. స్నేహితులు చాలామందే ఉంటారు, కానీ శ్రేయోభిలాషులు మాత్రం కొద్దిమంది మాత్రమే ఉంటారు. శ్రేయోభిలాషులు ఎప్పుడూ మన శ్రేయస్సునే కోరుకుంటారు. స్వచ్ఛతకు, నాణ్యతకు పేరెన్నిక గల సంస్థ 6 జేవిఆర్ జమలాపురం వారి రత్నాంజలి. మరింకెందుకు ఆలస్యం, హైదరాబాద్ ఎల్బీ నగర్లోని 6 జేవిఆర్ మ్యూజియంను సందర్శించి అతి తక్కువ ధరకే అదృష్ట రత్నాన్ని మీ సొంతం చేసుకోండి. మీ జీవితాలను సుఖవంతం చేసుకోండి. చిన్న చిన్న మైనస్లు ఉన్నాయి. ఎస్, అంటే జైలు జీవితం అనేది కూడా నిజం చెప్పాలంటే ఒక తప్పు చేసాడో చేయలేదో పక్కన పెట్టాము అంటే కనుక జైలుకి వెళ్ళాడు అంటే తన లైఫ్ స్పాయిల్ అయిపోయినట్టే. సో ఇలాంటివి అలానే చేదరించుకోవడం, కోపిష్టిగా ఉండడం, ఇవి కూడా నిజం చెప్పాలంటే చిన్న చిన్నవైనప్పటికీ కూడా ఎక్కువ ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంటాయి. మరి వీటిని అధిగమించాలన్నా లేదా అంతా సమానంగా బాగుండాలి అంటే ప్రత్యామ్నాయ మార్గం ఏముంది? సో దానికి ఉందండి, సేమ్ వజ్రము లేదా మోజోనైట్, దీన్ని కనుక ధరిస్తే వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ అంటే లాకెట్లా చేసి వేసుకోవాలి చాలా బాగా. లేదంటే మణికట్టు మీద గడియారం లేదా మధ్యలో మోజోనైట్ ఆర్ డైమండ్ మణికట్టుగా చేసుకోవచ్చు. లేదు అన్నట్లయితే కొంతమంది చేతికే పెట్టుకుంటారు, తాడుగా కట్టుకుని పెట్టుకుంటా ఉండే అలాంటి వాళ్ళు అక్కడ కూడా పెట్టుకోవచ్చు. అంటే చేయి భాగంలో ఎక్కడైనా పెట్టచ్చు, లేదా కంఠానికి వేసుకోవచ్చు. అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మోజోనైట్ ఆర్ వజ్రం, అవి కుదిరినప్పుడు 6 ముఖముల రుద్రాక్ష అది ధరించినా కూడా మంచి ఫలితాలు ఉంటాయి. వీళ్ళకి లక్కీ నెంబర్లు కూడా ఉన్నాయమ్మా, 369 ఈ నెంబర్ల మీద వాళ్ళు ఎంత పెట్టుబడులు పెడితే అంత చక్కగా పైకి వస్తారు. బాగా కలిసి వస్తుంటాయి నెంబర్స్. అలాగే దిక్కుల్లో నార్త్ అండ్ సౌత్ నేను చెప్పాను, ముంజేతి మీద ఉంటే అనవసరపు కొట్లాట్లు వస్తుంటాయి, కోపం ఎక్కువ వస్తుంటుంది. లేకపోతే శుక్రస్థానంలో ఉంటే జననేంద్రియాలకి, చంద్రస్థానంలో ఉంటే గర్భానికి, లేదా రాహుకేతుల స్థానంలో ఉంటే కేసులు, కొట్లాట్లు, నిందలు ఇలా వస్తాయి. అలాంటివి ఏవి రాకుండా కాపాడుకోవడానికి వాళ్ళు ఉండే బెడ్రూమ్ డోరో, ఇల్లో, ఆఫీస్ డోరో నార్త్ ఆర్ సౌత్ ఉంటే మంచిది. ఈ కష్టాల నుంచి బయటపడడానికి వాళ్ళు రోజు పూజ చేయాల్సిన దేవుడు కూడా లక్ష్మీదేవి, ఆంజనేయ స్వామి.
రోజు కొలుస్తున్న అష్టైశ్వర్యాలు పొందుతారు, మనోధైర్యం కలుగుతుంది, సద్బుద్ధి కలుగుతుంటుంది. వీళ్ళని కొలుస్తూ ఉండడం వల్ల కూడా వీళ్ళు ఆంజనేయ స్వామి లక్ష్మిని కొలవడం, నార్త్ అండ్ సౌత్ డైరెక్షన్ ప్రిఫరెన్స్ ఇవ్వడం, 3-6 నెంబర్ మీద కాన్సన్ట్రేట్ చేయడం, 6 ముఖి లేదా వజ్రం లేదా ఈవెన్ మోజోనైట్ని వేసుకోవడం. ఇంకా లేదు అంటే ఇంకేదైనా పనుల మీద అర్జెంటుగా వెళ్ళాలంటే ట్యూస్డే కానీ థర్స్డే కానీ ఫ్రైడే కానీ ఎక్కడికైనా వెళ్ళాలంటే అపజయం అనేది రాదు, బ్రహ్మాండంగా సక్సెస్ చేసుకుంటూ ముందుకు వెళ్తారు. ఇది వాళ్ళ యొక్క చేతుల మీద భాగంలో ముంజేయి, జబ్బ, అరిచేయి, వేళ్ళు వాటి మీద ఉన్నట్టు వాళ్ళు ఏమేమవుతారు, వాళ్ళు ఎలా అవుతారు, ఏ విధంగా పైకి వస్తారని మీరు అడిగిన సమాధానం అంతా చక్కగా చెప్పారని చాలా చక్కగా చెప్పారు. ఎందుకు అంటే చాలా చక్కగా ఆర్ట్ వేసేస్తున్నారు, అరే తోపురా అనేసి అంటారు, కానీ నిజానికి ఒక కారణం అనేది ఎవరికి తెలియదు. చాలా మంది గొడవలు పడుతున్నారు, ఇట్లా ఉన్నారు, కోపము, అరే ముక్కు మీద పుట్టుమచ్చలేదు కదా ఎందుకు కోపం ఉంది అన్న పాయింట్ లో చాలా మంది ఆలోచిస్తారు. కానీ చాలా క్లియర్ గా చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా సార్ ఏదైతే చెప్పారో, డైమండ్ అలానే మోజోనైట్. ఇక ఈ రెండూ కాదు అనుకుంటే 6 ముఖములు కలిగిన రుద్రాక్షని ధరించాలి అని చెప్పేసి ఇవి మనకి 6 JVR లో లభిస్తాయి. ఇక నమ్మకంగా అలానే స్వచ్ఛమైన ప్రోడక్ట్నే మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకు అనేది కూడా ఇక్కడిని 6 JVRని ఎందుకు నమ్మాలి అనడానికి కూడా నేను మీకు రీజన్ చెప్తాను. అయితే మనం ఏ షాప్కి వెళ్ళినా కానీ కొన్ని చోట్ల చూస్తే లోకల్గా ఏవైతే ల్యాబ్స్ ఉంటాయో వాటిలో మాత్రమే టెస్ట్ చేసి ఇస్తారు. కానీ 6 JVR వారు ఇంటర్నేషనల్ ల్యాబ్లో టెస్ట్ చేసిన తర్వాత దానికి సర్టిఫికేట్ వచ్చిన తర్వాత మాత్రమే ఆ ప్రోడక్ట్ని మనకు అందిస్తారు. కాబట్టి నమ్మకంతో మీరు ఇక్కడికి రావచ్చు. స్వచ్ఛమైన ప్రోడక్ట్ అనేది మీకు లభిస్తుంది. స్వచ్ఛమైనది ఎప్పుడైతే మనం ధరిస్తామో దాని ఫలితం కూడా 100% ఉంటుంది. లేదు రోడ్డు దగ్గర లేదంటే పక్క షాప్లో దొరికేవో పెట్టుకుంటాము అంటే కనుక దాని ప్రభావం అంతంత మాత్రంగానే ఉంటుంది. కాబట్టి మీకు 100% రిజల్ట్ రావాలి అనుకుంటే కనుక 6 JVR వారిని సంప్రదించండి. అలానే 6 JVR వారిని సంప్రదించాలి అనుకుంటే హైదరాబాద్ చుట్టుపక్కల ఉండేవారు నేరుగా వచ్చి సార్ని కలవచ్చు. లేదు మేము దూరంగా ఉన్నాము, మేము రాలేము, కానీ సార్ అపాయింట్మెంట్ కావాలి అంటే కనుక 6 JVR వారు ఆన్లైన్ ఫెసిలిటీ కూడా కనిపించారు. ఇక ఈ ఆన్లైన్ ఫెసిలిటీ ద్వారా మీరు 6 JVR వారిని కాంటాక్ట్ అవ్వచ్చు. వారి ప్రోడక్ట్ని కూడాను మీరు ఆన్లైన్లో పొందొచ్చు. థ్యాంక్ యూ.